యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాని తనకిష్టమైన త్రోవలో తొలగిపోయి యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. యేసుక్రీస్తు శిలువను ఆయనను మోపటానికి ఇక్కడ కారణాలు మనం చూస్తే, ఆయన స్వరూపమును పుట్టినటువంటి సర్వ మానవాళ్ల జీవితము గొర్రెల వలె త్రోవ తప్పిపోయి వాళ్ళకిష్టమైన మార్గములలో వెళ్ళిపోతున్నటువంటి స్థితి. ఎప్పుడైతే అటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నారో, మరి ఆ సమయములో ఆయన మీద శిలువమానును మోపినట్లుగా రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు ఆయన శిలువకు అప్పగించకపోతే మానవ జీవితము మరులు కొలపబడి ఏది సత్యమో, ఏది నిజమో, ఏది వెలుగో తెలియలేనిటువంటి పరిస్థితుల్లో ఉండే అనుభవాల్లో నశించిపోయేవారు. కొందరు తెలియక శిలువను గూర్చిన వార్త వెర్రివారుగా మాట్లాడతారు. ఆయన నిజముగా దేవుడే అయితే ఆయనకి మేకులు ఎందుకు కొట్టారు, లేదా ఆయన్ని ఏలం చేసి మాట్లాడతాం, మూర్ఖత్వంగా మాట్లాడతాం. ఇలా మూర్ఖత్వంగా మాట్లాడేటువంటి అనుభవాలు మాట్లాడే ముందు ఒక శిలువను గురించి మనం చెప్పుకుంటాం కాదు, కానీ శిలువ వేయబడిన తర్వాత ఆయన తిరిగి పునరుద్ధానుడై లేచిన సంగతి కొందరికి తెలియదు. ఇవన్నీ కూడా ఎందుకు ఆయన అప్పగించుకున్నాడంటే, వాక్యం చెప్తున్న మాట, పరిశుద్ధుని రక్తము ఆయనదే. దేవదూతలను పంపించగలడు, కానీ కలంకమైనది, నిష్కలంకమైనది, నిర్దోషమైనది యేసయ్యలోనే ఉన్నది, ఏ కలంకము లేనిది. ఆ పరిశుద్ధిని రక్తము వలనే నీతిమంతులుగా తీర్చబడాలనే క్రీస్తు మాను మోసుకొని, ఎందుకనంటే వారు చేసిన పాప విషయములో, దోష విషయములో అనేకమైనటువంటి ఇష్టమైన మార్గములు వెళ్ళిపోవటం వలన, ఇదిగో దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు మీద శిలువ మానును మోపినట్లుగా రాయబడింది. చూడండి, మొదటి పేతురు పత్రికలో చూద్దాం. ముందు 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాం. మీరు గొర్రెల వలె త్రోవ తప్పితిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడై ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. మీరు గమనించండి, గొర్రెల వలె త్రోవ తప్పినటువంటి ప్రతి జీవితాలు, మన ఆత్మల కాపరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, గుర్తుంచుకోవాలి. ఆయన వైపు మనం మరలి ఉన్నట్లయితే నీలో ఉన్న ప్రతి దోషములు, పాపములు తొలగించి పరిశుద్ధమైనటువంటి క్రీస్తులో నువ్వు నిలిచినటువంటి అనుభవాల మధ్యలో ఉంటావని వాక్యము చెబుతున్నమాట. కీర్తన గ్రంథములో కూడా ఒక మాట ఉంటుంది. 119వ కీర్తన 176వ వచనంలో మనం చదివితే, ఇదిగో తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచితిని, తిరుగులాడుచు నీ సేవకుని వెతికి పట్టుకొని, ఇదిగో ఎదుగును గనుక నేను నీ ఆజ్ఞలను మరుచువాడును కాను. త్రోవ తప్పిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకునేటువంటి అనుభవాల గురించి చెప్తూ, అయ్యా నీ ఆజ్ఞలను దేనిని కూడా నేను మర్చిపోను. కొందరు ఎందుకు త్రోవ తప్పిపోతున్నారంటే, దేవుని యొద్దకు వస్తారు, ప్రభుతో నిబంధనలు చేసుకున్నట్లుగా ఉంటుంది, కానీ దేవుడి ఆజ్ఞలను వాళ్ళ హృదయంలో ఉంచుకోరండి. దేవుని వాక్యమును వారి మనసులో పెట్టరు. వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, ఎవరికి వాళ్ళే తిరుగులాడుచు త్రోవ తప్పిపోయినటువంటి రీతిగా ఉన్నప్పుడు మనల్ని సక్రమమైన మార్గములో మొదటిగా నడిపించేదే జీవవాక్యము. ఆ జీవవాక్యమును బట్టి మనము మన ఆత్మ సంబంధమైన కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తునకు మనము
ఆత్మీయ జీవితంలో మనం కట్టుకోవాలని లేఖనాలు మనకి తెలియచేస్తున్న మాటలు. రోమాపత్రికలో కూడా 3వ అధ్యాయము 10వ వచనములు చదువుతున్నాం. ఇందును గురించి రాయబడినట్లుగా నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. బాగా గమనించాలి, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. బొత్తిగా త్రోవ తప్పిపోయి ఇంకను మంచి పని చేసేవాడు ఒక్కడు లేడు, ఒక మంచి పనికి పూనుకునేవాడు లేడు. మూర్ఖులుగా ఉన్నట్లుగా రాయబడినటువంటి విషయాన్ని కింద భాగంలో మనం చదువుతాం. యేసు ప్రభువారు ఆయన సెలవుకు అప్పగించుకొని పునరుద్ధానుడై లేవటానికి గల కారణము ఇక్కడ మనం చూస్తే, మరి నీతిమంతుడు ఒక్కడు లేడు, నీతి కార్యాలు లేవు, మంచి మేలు చేయువాడు ఒక్కడునూ లేడు. ఎవరికి వాళ్ళు లోక సంబంధమైన బలహీనతల్లో ఉన్నారని ఆ కింద భాగములో మనం చదువుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నొద్దకు వస్తే నీ జీవితం నీతిమంతులుగా తీర్చబడుతుంది. యేసుక్రీస్తు నొద్దకు వస్తే ఎటువంటి పాపములున్న శాపములున్న వాటిని తొలగించి పవిత్రులుగా ఆయన రక్తము చేత నేను కడిగి పవిత్రపరచబడును. కాబట్టి నీతిమంతుని రక్తము మన మీద, మన కుటుంబాల మీద ఉండాలి. అది క్రీస్తు రక్తముగా మనము దేవునితో తీర్మానం చేసుకోగలిగితే ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చబడటానికి పిలుస్తున్నాడు. యాకోబు పత్రికలో ఈ 5వ అధ్యాయములో 20వ వచనములో మనం చదివితే, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేసెను, తాను తెలుసుకొనవలెను. ఇది గుర్తుంచుకోవాలి. ప్రభు నొద్దకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని ఎందుకు పిలుస్తున్నాడు? వాళ్ళ తప్పు మార్గములో నుంచి తప్పించి వారిని మరలించి మరణము నుండి ఆత్మలు రక్షించాలని. ఈరోజు మనం చూస్తే లోకములో బ్రతకటానికి ఎన్నో సేఫ్టీలు చూసుకుంటారు, కానీ ఆత్మకు రక్షణ లేదు. ఎందుకనంటే శరీరములతో చేస్తున్న పాపము, జన్మ పాపము, కర్మ పాపము, క్రియలు పాపం. యేసుక్రీస్తు నొద్దకు వచ్చిన తర్వాత ఇదిగో ఆయన వైపు నువ్వు మరలినట్లయితే ఆయన ఆత్మలను రక్షించి ఆ పాపములన్నీ కూడా కొట్టివేసి ఆయన వారిని ఇదిగో రక్షణలోనికి నడిపించడానికి మాత్రమే. మీరు గుర్తుంచుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఏ తప్పు మార్గములో నడిచిన అనుభవాలు ఉన్నాయో, ఏ దోషములు ఉన్నాయో, నీతిమంతులుగా తీర్చబడలేనటువంటి లోకములో ఇంకనూ నీతి కొరకు పరుగులు పెడుతున్నావేమో, యేసు నొద్దకు రా. ఏ పాపములో, ఏ దోషములో, ఏ అక్రమములో, ఏ అతిక్రమములో ఈరోజు వాక్యం చెప్తున్న మాట, గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఉన్నారో ప్రభు మార్గములోనికి రా. ఎటువంటి పాపములైనా ఆయన కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచగలిగిన క్రీస్తునందు మీరు మీ కుటుంబములు అన్ని విషయాల్లో రక్షణ పొంది ఆయనలో మీరు ఎదుగుదురుగాక. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప, దయా సంకల్పమును బట్టి ఇదిగో ఈ ఉదయము అయ్యా, ఎవరు త్రోవ తప్పిపోయి ఉన్నారు, ఎవరు ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నారు, త్రోవ తప్పిపోయిన వారిని లేవనెత్తండి. జిగటగల దొంగ ఊబి నాశనకరమైన గుంటలో నుండి మీరు బండ మీద నిలవబెట్టి ప్రతి పాపదోషములు కడిగి పవిత్రపరచమని, పరిశుద్ధుని యొక్క రక్తము చేత కడగబడి నీతిమంతులుగా తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.